హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. దేవరాకి సంబంధించి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారనమాట. 10 days to go అని చెప్పేసి. సో రోమన్ లెటర్లో అయితే ఆ పోస్టర్ని రిలీజ్ చేశారు. అది ఆ లెటర్ ఎట్లా ఉన్నదంటే మొత్తం బ్లడ్ ఉన్నదన్నమాట. సో ఈ పోస్టర్లో ఉన్న దేవర కాదు, వర అన్నమాట. సో ఆల్రెడీ మనకు తెలిసిందే. అండ్ వర అని అయితే దేవర కత్తి పట్టుకున్నాడు. సో ఇదైతే దేవర కత్తి అని మన అందరికీ తెలిసిందే. సో ఇట్లాంటి కత్తి మరొకటి ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే దేవరా మూవీలో దేవరకు ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆ పెద్ద నిన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన కత్తి అయినా అంటే డి అయినా అంటే ఇప్పుడు ఈ వర పట్టుకున్న కత్తి అయినా సో ఇవన్నిటికీ ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో ఇవి దేవరాయ అని చెప్పేసి సో మనకైతే క్లియర్గా హింట్ ఇచ్చేసారనమాట. సో దాంతోపాటు ఇట్లా పట్టుకొని వాయిలెంట్గా చూస్తున్నారు. సో దేవర కత్తి మరి వర చేతులకి ఎలా వెళ్ళింది అనేది మన మూవీలో చూడాలి. నాకు తెలిసి దేవర వెళ్ళిపోయిన తర్వాత ఆ పొజిషన్ అయితే వర తీసుకొని ఉండాలి. సో వర అమాయకుడు కదా, మరి ఎలా జరిగింది అనేది అయితే మనం మూవీలో చూడాలి. దాంతోపాటు ఈ షర్ట్ని గుర్తుపెట్టుకోండి. షర్ట్ అయితే ఒకటేమో 2 సిచ్యువేషన్స్లో చూపెట్టారు. ఒకటేమో పంతం పట్టుకొని పోయాడు నీ కొడుకు అని చెప్పేసి ఈ డైలాగ్ కాడ ఒకటి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒక మంట కూడా ఉంటుంది. సో మంట ప్లేస్లో కానీ సో ఈ షర్ట్ అయితే సేమ్గా మనకైతే కనబడిపోతుంది. సో ఇంకా 10 days మాత్రం ఉన్నది. దేవరాయ్ క్యారెక్టరైజేషన్స్ అయితే మనం అయితే చూడబోతున్నాం. సో ఇక ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దేవరా. సో దీనిపై మీ కామెంట్ అయితే కింద కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.